నా మనవడు రఘురామ్ వచ్చి తీసుకొస్తాడు. సరే సార్, పంపించండి. ఓకే. లాయర్కి ఫోన్ చేసి రమ్మంటున్నారు, దేనికండి? లాయర్ నోటీసులు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తానని నిన్ననే చెప్పాను కదా దానికి. మీరు వినలేదా? బాబాయ్ గారు, తొందరపడకండి. మీరిక్కడుండి అలా లాయర్ నోటీసులు పంపిస్తే జీవితకాలం మా మీద మచ్చ మిగిలిపోతుంది. మీకు చెడ్డ పేరు తెచ్చే పని అయితే నేనెందుకు చేస్తానమ్మా? నా ప్రయత్నం ఏదైనా వీళ్ళ మంచి కోరే కదమ్మా. వద్దు తాతయ్య గారు, అమ్మ చెప్పేది కరెక్టు. అలా అయితే తాతయ్య రాంగ్ అంటావా? ఆహా, చూడండి, మంచి చెడు అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో ఏ లోపం ఉండదనే నమ్మకం మీకుంటే నా ప్రయత్నానికి మీరు అడ్డు రావద్దు. అది కాదు. మీకు మీ మంచి దక్కించుకోవటమే ముఖ్యం అనుకుంటే నేను వెళతానమ్మా. బయట ఎక్కడొకక్కడుండి నా ప్రయత్నానికి న్యాయం జరిగేలా చూస్తాను. తాతయ్య గారు, దయచేసి అమ్మ మాటల్ని అపార్థం చేసుకోవద్దు. మా భయాలు మీకా తెలియనివి కావు. మనం బంధం ముడిపడాలని కోరుకునే వాళ్ళం కదా. ఇలా పంతాలకి వెళితే తెగుతాయి గాని ముడిపడవు. తెగేదాకా అలాగే మూర్ఖుని కాదమ్మా, పట్టు విడుపులు తెలిసిన వాణ్ణి. నాకు వీళ్ళ భయాలే కాదు, మీ ధైర్యాలు తెలుసు. అయినా నువ్వు ఇలా వెనకడుగు వేయటం నాకు నచ్చలేదమ్మా. కొన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడవాలి కదా తాతయ్య గారు. సింహం వేటాడే అణువు కోసం ఒక అడుగు వెనక్కి వేయొచ్చు, కానీ పారిపోవటానికి మడమ తిప్పదు. మనం వేటని కోరుకోవడం లేదు కదా. అది దానికి అవసరం, ఇది మనకు అవసరం. రెండు బతుకు తిప్పలే. అయినా ఈ వాదనలు వద్దమ్మా. నన్ను నడవనిస్తారా, నడవనివరా? నిన్న మా ఆసరా నడక అలసటిని తెలియనివ్వదు అన్నారు. ఇప్పుడు ఆ ఆసరాయే సొంతం కావాలని తాపత్రయపడుతున్నానమ్మా. అన్నీ తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరిని కష్టపెట్టడం నాకిష్టం ఉండదు తాతయ్య గారు. సీత, నీ పరిచయం నాకు కొత్త. నన్నే నువ్వు కొత్తగా చూసి భయపడుతున్నావు. ధైర్యంగా ఉండు.